ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము 16వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 22. 22 వచనాలలోనూ తెలుపబడినటువంటి వివరాలు ఏమనగా, ఇశ్రాయేలీయులలో పురుషులు దేవుని ఆజ్ఞ చొప్పున ప్రతి సంవత్సరము 3 పర్యాయములు ఆరాధనా స్థలమునకు ఖచ్చితముగా వెళ్ళవలసి ఉన్నది. ఆ 3 సందర్భాలు ఏవనగా, ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ 3 సమయాలలోనూ పురుషులు దేవాలయానికి వెళ్ళి ఆరాధించాలి అనేది వ్రాయబడింది. ఈ 3 పండుగలు కూడాను మొదటి వచనము మొదలు 8వ వచనము వరకు పస్కా పండుగ, 9వ వచనము నుండి 12వ వచనం వరకు పెంతెకొస్తు పండుగ, 13వ వచనము మొదలుకొని 17వ వచనము వరకు ఉన్నటువంటిది పర్ణశాలల పండుగ. ఆ తరువాత 18 నుండి 20 వచనాల మధ్య కనానులో న్యాయపరమైనటువంటి విభాగాలు, సివిల్ కోర్ట్స్ లైక్ ఎట్లా ఏర్పాటు చేయాలో చెప్పాడు. 21, 22 వచనాల్లో బలిపీఠము యొద్ద చెట్లను నాటొద్దన్నాడు. అలాగే దేవతా స్తంభాలు, విగ్రహాలను ఏర్పరచకూడదు, నిలబెట్టకూడదని చెప్పాడు. దేవుడు విగ్రహారాధనకు వ్యతిరేకి. ఇక మనం మొదటి వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న పస్కా పండుగను గురించి ధ్యానిద్దాం. ఈ పస్కా పండుగను గురించి నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు చాలా వివరంగా వ్రాయబడింది. పస్కా పండుగ అక్కడే దేవుడు వారికి ఇంట్రడ్యూస్ చేశాడు. సో అబీబు నెల అంటే మొదటి మాసం, అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి. ఈ నెలలోనే జరగాలి ఈ పండగ. నెల మారకూడదు, తేదీ మారకూడదు. పస్కా పండుగ మొదటి మాసము అబీబు నెల 14వ తారీఖున జరుగుతుంది. ఎందుకంటే 13 సాయంకాలం 14 వస్తుంది యూదుల క్యాలెండర్ ప్రకారంగా. కాబట్టి 14వ దినాన పస్కా బలి పశువును వారు వధించి ఆ సాయంకాలం లోపట దాన్ని భుజించాలి. సో దాన్ని భుజించిన తరువాత వారు వెలుపటికి రావాలి. ఆ దినానే వాళ్ళు వెలుపటికి వచ్చినట్లుగా నిర్గమకాండం 12వ అధ్యాయం మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది. ఆ నెలలోనే తినాలి. పస్కా బలి ఇచ్చినటువంటి వారు ఆ యొక్క నెలలోనే ఆ పండుగ జరుపుకోవాలి. నిర్గమ 13:5లో ఈ మాట రాసింది, నేను నిన్ను పాలుతేనెలు ప్రవహించు దేశమునకు రప్పించిన తరువాత 7 దినములు పులియని రొట్టెల పండుగ నీవు ఆచరించాలి. పులియని రొట్టెలు తింటారు. పస్కా పండుగ రోజున పులియని రొట్టె తింటారు. అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అకస్మాత్తుగా బయలుదేరారు, పిండి ఇంకా పులియలేదు కనుక పులియని రొట్టెలు పస్కాను సూచిస్తాయి. సో పస్కాను గుర్చిన కట్టడి ఏమిటంటే, అన్యుడు దీనిని తినకూడదు. వెండి చేత కొనబడిన దాసుడైనా తినవచ్చును కానీ పరదేశీ కూలికి వచ్చిన దాసుడు దాన్ని తినకూడదు. తర్వాత ఈ పస్కా బలి పశువు వధించబడిన తర్వాత ఒక్క ఇంటిలోనే దానిని తిని దాని మాంసంలో కొంచెమైన ఇంటిలో నుండి బయటకు తీసుకుపోకూడదు. ఒక ఫ్యామిలీ దాన్ని తినేయాల. ఒకవేళ కాకపోతే కొద్దిమందిని ఏర్పాటు చేసుకుని ఎవరైతే లీగల్గా పార్టిసిపేట్ చేయొచ్చో వాళ్ళను ఏర్పరచుకొని వారి ఇంటిలోనే చేయాలి తప్ప ఇంటి నుండి వెలుపటికి మాంసం తీసుకొని పోకూడదు. అంతేకాకుండా ఆ పస్కా బలి పశువు యొక్క ఎముకలలో ఒకటి కూడా విరవబడకూడదు.
ఈ పస్కా బలిని గురించి కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటాడు, క్రీస్తు అను మీ పస్కా బలి పశువు వధించబడింది అంటాడు. ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదు. ఎందుకంటే పస్కా బలి పశువు యొక్క ఎముకలు విరువబడవు. శిలువ పైన కుడి ఎడమల యేసునకు ఉన్న దొంగల ఎముకలు కాళ్ళు విరగగొట్టి మరీ వారిని చంపారు. కానీ యేసైతే మధ్యాహ్నం 3 గంటలకే చనిపోయాడు కనుక ఆయన కాళ్ళు విరగొట్టాల్సిన అవసరం రాలేదు. ఆయన ఎముకలలో ఏది ఇరగలేదు. పస్కా బలి పశువుకు కూడాను ఎముకలు విరువరు, యాజ్ ఇట్ ఈజ్గానే ఉంచుతారు. సో ఈ పస్కాని ఆచరించేవాడు ప్రతివాడు సున్నతి పొందినవాడు మాత్రమే దీనిని ఆచరించాలి. సో ఆ పస్కా పండుగ దినాన ప్రభు వారికి ఇచ్చింది ఏమిటంటే ఆజ్ఞ, పస్కా బలి పశువు యొక్క రక్తం ఏ ఇంటి గుమ్మాలకు కిటికీలకైతే నిలువు అడ్డ కమ్మీలకు వ్రాయబడి ఉంటుందో ఆ ఇంటిని సంహార దూత దాటిపోతుంది. కాబట్టి పస్కా అంటే అర్థం పాస్ ఓవర్, దాటిపోవుట అని అర్థం. మరణదూత దాటిపోయింది కారణము ఇంటి గుమ్మమునకు వ్రాయబడిన పస్కా బలి పశువు యొక్క రక్తం. దేవుడు మానవులను ఆ మరణము నుండి తప్పించుటకు పస్కా బలి పశువైన క్రీస్తు యొక్క రక్తాన్ని చూచినప్పుడు ఆ వ్యక్తులను క్షమిస్తాడు. ఎవరి మీద అయితే ఆ రక్త ప్రోక్షణ ఉందో వారికి క్షమాపణ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది సింబాలిక్గా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువను సూచిస్తూ ఈ పస్కా బలి పశువు ఇవ్వబడింది. తర్వాత ఇంకొకటి ఉంది. ఈ పస్కా నుంచి 7 వారాలు లెక్కెట్టి 50వ రోజున పెంతెకొస్తు పండుగ చేస్తారు. అంటే కోత పండుగ అంటారు. కోత పండుగ ప్రారంభిస్తారు. ఈ పెంతెకొస్తు పండుగ ప్రథమ అర్పణల పండుగ కూడాను. పెంతెకొస్తు పండుగ ఆదివారం వస్తుంది. ఈ పెంతెకొస్తు పండుగ దినాన్ని అపోస్తల కాలం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి దినము ఆదివారము, పెంతెకొస్తు దినము 50వ దినం. 7 వారాల అనంతరం వచ్చేటువంటి దినం అంటే 7 ఏండ్లు 49 పూర్తయినాక 50వ రోజున పెంతెకొస్తు పండుగ వస్తుంది. ఈ పెంతెకొస్తు పండుగ మనకు పరిశుద్ధాత్మ సంఘాన్ని ప్రారంభించినటువంటి దినంగా మనం చెప్పుకోవాలి. చూడండి, మీరు గమనించినట్లయితే ఈ 3 పండుగలు కూడా సింబాలిక్గా గాస్పుల్ను సూచిస్తున్నాయి. పస్కా బలి పశువు క్రీస్తు యొక్క మరణాన్ని, అలాగే పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థాపించటం, అలాగే గుడారాల పండుగ అంటే వారు తమ జీవితాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుని భయభక్తులతో బ్రతికేటువంటిది. సో ఈ 3 ఫెస్టివల్స్ కూడా సింబాలిక్గా యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తున్నవే అని మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయం 1వ వచనంలో అబీబు నెలలో ఈ పస్కా పండుగ ఆచరింపాలి అని చూసాం. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుంచి నిన్ను వెలుపలికి రప్పించాడు. ఆ రాత్రి మరణదూత ఐగుప్తులో సంచారం చేసినప్పుడు పస్కా బలి పశువు యొక్క రక్తం ఏ కమ్మీలపై లేదో, అంటే దేవుని మాట విశ్వసింపని ఐగుప్తీయులందరి ఇండ్లల్లో ప్రథమ సంతానం చనిపోయారు. ప్రతి ఇంట శవం ఉంది, ఫరో ఇంటితో సహా. గగ్గోలు పెట్టారు ప్రజలు, ఏడ్చారు, భయపడ్డారు ఐగుప్తీయులు దేవుని ప్రజలకి. కనుక ఇది ప్రభువు వారిని వెలుపటికి రప్పించడానికి అది ప్రధాన కారణమైంది. ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడో ప్రతి వారి గుండెలు నీరైపోయాయి. 10 రకాల తెగుళ్ళ చేత ప్రభువు వారిని శోధించి భయపెట్టాడు ఐగుప్తు వారిని. అందుకే ఇజ్రాయేలీయులు ఏది అడిగితే అది, డబ్బు, వెండి, బంగారం, వస్త్రాలు, వెలగలిగినవి అన్నీ కూడా
అడిగిందే ఆలస్యం ఇచ్చేశారు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులకు. ఆ విధంగా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు దోచుకొని ఐగుప్తు నుంచి అదే రాత్రి వెలుపటికి వచ్చారు. అబ్రహామునకు ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో 400 సంవత్సరాలు నీ సంతానం వారు పరాయి దేశంలో ఉంటారు, శ్రమ పెట్టబడతారు, మిక్కిలి ధనవంతులుగా వాళ్ళు వెనక్కి వస్తారన్నాడు. వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు దే బికేమ్ పొటెన్షియల్. వాళ్ళు చాలా దోచుకున్న సమృద్ధితో వాళ్ళు వెనుకకు తిరిగి వచ్చారు. కనుక అది జ్ఞాపకం చేసుకోవాలి, తరతరాల ఆ పండగను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యన ఒక సహోదరుడు ఈ విధంగా అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు జన్మదినం డిసెంబర్ 25 అని ఎక్కడుంది బైబిల్లో? లేదు కాబట్టి ఆచరించకూడదు అన్నాడు. మరొక సహోదరుడు ఏం చెప్పారంటే, అసలు ఆ పండుగ ఆచరించడం వల్లే ప్రపంచం అంతటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడనేటువంటి సమాచారం వెళుతోంది అని అన్నాడు. ఒక వ్యక్తి విషయాన్ని వ్యతిరేకంగా చూస్తే ఇంకొక వ్యక్తి అదే విషయాన్ని అనుకూలతగా చూస్తుంది. దినాలివి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఒక రక్షకునిగా వచ్చారు. ఆయన శిలువ రక్తం చిందించారు, శిలువలో రక్తం చిందించారు. రక్తము ప్రాణము, మానవుని ప్రాణమునకు ప్రతిగా చిందించబడిన విమోచన క్రయధనంగా ఆ రక్తం దేవుని ఎదుట ఉపయోగపడింది. ఆ కారణం చేత మానవుడు పాపక్షమాపణ పొందుతాడు. కనుక యెహోవా తన నామాన్ని స్థాపించుటకై ఏర్పరచుకునే స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పించవలెను. పస్కా పండుగలో పొంగినది ఏదీ తినకూడదు. అంటే బేకింగ్ ఫుడ్ తినకూడదు. ఈస్ట్ అంటారు, ఒక బ్యాక్టీరియా, అది కలపకూడదు. ఈస్ట్ కలిపినప్పుడు అది పులిసిపోతుంది పిండి, అలా పులియకూడదు. ఫ్రెష్ బ్రెడ్ తినాలి. అది మనకు కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో నిష్కాపట్యమైన సత్యమైన బోధ అన్నాడు. ఆ యొక్క రొట్టెను, పులియని రొట్టె దేనికి సింబల్ అంటే నిష్కాపట్యమైన, నిష్కపటము సత్యము, సత్యమైన బోధ. పులిసిన పిండి అని అన్నప్పుడు అది వ్యతిరేకమైన బోధ, చెడ్డ బోధ. కనుక ఇక్కడ పులిసిన పిండి, పులిసిన రొట్టెలు ఆత్మీయ ఆహారానికి పోలిక చేస్తూ సత్యముతో పోల్చాడు పౌలు గారు. కనుక ఈ పస్కాను ఆచరణ చేసినప్పుడు వారు ఏర్పరచబడినటువంటి స్థలంలో దాన్ని చేయాలి. అందుకే పస్కా పండుగకు వారు దేవుని యొక్క మందిరానికి వచ్చేస్తారు పురుషులు. ఆ కుటుంబము ఆ పస్కాను ఆచరిస్తారు. 3వ వచనం, పస్కా పండుగలో దేనినైనా పొంగినది నీవు తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కదా. వాళ్ళు ఎందుకు ఆ పిండి పులియలేదంటే వాళ్ళను దేవుడు త్వరపెట్టాడు. అంటే ఉన్న పిండి పిసుకు తొట్టెలు అట్లనే పట్టుకొని బయటకు వచ్చేసాడు. కాబట్టి అవి పులియని రొట్టెలుగా అవి ఉన్నట్లుగా మనకు అర్థం అవుతుంది. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవిత కాలము అన్నింటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ కమిట్మెంట్ అండ్ కమాండ్మెంట్. ఈ పస్కా పండుగ జీవితకాలం ప్రతి సంవత్సరం వాళ్ళు ఆచరించాల్సిందే. ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. దాన్ని గమనించాలి, దాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పండుగను ఆచరించాలి. కారణం ఏంటో తెలుసా? బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు నీవు తినాలి. బాధను స్మరణకు తెచ్చుకోండి. ఆ 400 సంవత్సరాల్లో ఎంత హింస జరిగిందో, ఎంత రక్తపాతం జరిగిందో, ఎంత వేదన కలిగిందో మీకు అదంతా జ్ఞాపకం తెచ్చుకోండి.
కనుక పాపము దాని యొక్క పర్యావసాన జ్ఞాపకం వస్తే విడుదల యొక్క ప్రభావం ఏంటో మనకు బాగుగా అర్థమవుతుంది. 4వ వచనం, నీ ప్రాంతములన్నింటిలో 7 దినములు పొంగినది ఏదీ కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయము వరకు మిగిలి ఉండకూడదు. రాత్రిపూట 3 గంటల వేళ దాన్ని వధిస్తారు, 6 గంటలకు విందుకు కూర్చుంటారు. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడాను మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయారు. ఆయన పస్కా బలి పశువుగా ఆయన వధించబడిన సమయం మధ్యాహ్నం 3 గంటలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా బలి పశువు వధించకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలాన్ని దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళాలి. గుడారాలకు తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రే భుజించేసి ఆ తరువాతే గుడారాల్లోకి వెళ్ళమన్నాడు. 6 దినాలు నీవు పొంగని రొట్టెలు తినాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు వ్రతదినం, అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పని చెయ్యకూడదు. మొదటి దినం అంటే ఆదివారం, 7వ దినం అంటే శనివారం, 1 whole week ఈ పస్కా పండుగను ఆచరిస్తారు. ఇది యూదులకు కట్టడ. దీనిలో స్పిరిచువల్ లెసన్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఆ రక్తమనందలి విశ్వాసము ద్వారా, కరుణాధారంగా బయలుపరచబడిన క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలిగిందని దాని యందు మనం విశ్వాసం ఉంచుచున్నాము. కనుక మనకు పస్కా బలి పశువు క్రీస్తే. క్రీస్తు యొక్క బలి వలన మనకు విడుదల కలిగింది. ఆ రోజున జంతు బలి వలన వారు విడుదల పొందిన రీతి అది ఎగ్జాంపుల్గా, అది మోడల్గా వర్ణించబడింది. క్రీస్తు యేసు రక్తం వాస్తవం. ఇక 9 నుండి 12 వచనాల మధ్య పస్కా పండుగ అనంతరం 7 వారాలు, 7 into 7, 49 days. ఆ ఈవినింగ్ 50th డేలోకి ఎంటర్ అవుతారు. 50th డే పెంతెకొస్తు. పెంతెకొస్తు అంటే అర్థమే 50 అని అర్థం. పెంటెకోస్ట్ అంటే 50 అని అర్థం. కనుక 50వ దినాన అంటే 7 వారాల పండుగ అని పిలుస్తారు. దీన్ని పెంతెకొస్తు పండుగ అంటారు, అర్పణల పండుగ అంటారు, ప్రథమ అర్పణల పండుగ అంటారు, కోత పండుగ అంటారు. ఈ పేర్లన్నీ కూడా మనం చర్చెస్లో వింటూ ఉంటాం. 7 వారాలు నీవు లెక్కించాలి. పంట చేనిపైన కొడవలి వేసినది మొట్టమొదటి మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. ప్రథమ కోత ఫలం, ప్రథమ ఫల సంగ్రహ పండుగ 7 వారాలు లెక్కిస్తారు. లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత, వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది, స్వేచ్ఛ అర్పణము సిద్ధపరచాలి. అందుకని ఇప్పటికీ క్రైస్తవ సంఘాల్లో కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో కోత పండగలు పెడతారు. అంటే ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్స్ అంటారు వాటిని. కోత పండుగ ఎందుకు ఇచ్చాడో తెలుసా? లేవీయులు బ్రతికేటట్లుగా, లేవీయులకు దేవుడు మందిరములోనే పని ఇచ్చాడు. వారు వెలుపట ఏ పని చేయకూడదు. వారికి ఇజ్రాయేలు 12 గోత్రాల్లాగా సొంత స్వాస్థ్యాలు లేవు. వాళ్ళు లివింగ్ స్టేటస్ కోసం అనుగ్రహించబడిన గ్రామాలే తప్ప భూమి మీద వారికి వ్యక్తిగత హక్కులు ఉండవు. కాబట్టి వారి పోషణార్థం దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటిది పెట్టాడు. నీ చేతనైన స్వేచ్ఛార్పణ సిద్ధం చేయి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వాలి. 10వ వంతు కాదు, ఆశీర్వదించిన కొలది ఇవ్వాలి. ఇది న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్ అనుకుంటారు చాలామంది. దశమ భాగం ఓల్డ్ టెస్టిమెంట్ అని, ఆశీర్వదించబడిన కొలది ఇవ్వటం న్యూ టెస్టిమెంట్ అని అనుకుంటారు. కాదు, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడాను దశమ భాగం వేరుగా చెప్పాడు. ఆశీర్వదించబడిన కొలది 7 వారాలు ప్రత్యేక కానుక సిద్ధపరిచి దేవాలయంలో సమర్పించాలి. కనుక అర్పణల పండుగ. ప్రథమ ఫలం యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయనే ప్రథమ ఫలం. దానిని అర్పించాడు దేవుని సన్నిధిలో.
అర్పించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన 40 దినాన కదా వెళ్ళింది. 10 దినాలకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చారు. అది పెంతెకొస్తు పండుగ. అప్పుడు నీవును నీ కుమారులు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ గ్రామాల్లో లేవీలు నీ మధ్యన పరదేశులు తల్లి లేని వారు తండ్రి లేని వారు విధవరాండ్రు యెహోవా నామమున నీ దేవుడని యెహోవా తన నామమును స్థాపించుట కొరకే ఏర్పరచుకున్న స్థలాల్లో నీ దేవుడని యెహోవా సన్నిధిలో వారంతా సంతోషపడాలి. ఒకప్పుడు నీవు కూడా ఐగుప్తులో దాసుడుగా ఉండి బాధలు అనుభవించిన సంగతి జ్ఞాపకం చేసుకొని నీ ఇంట నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఈ పండుగలో నీవు సమర్పించే స్వేచ్ఛార్పణల చేత, ఫ్రీ విల్ ఆఫరింగ్స్ చేత, దీస్ ఆఫరింగ్స్ ఆర్ నాట్ కంపల్సరీ అకార్డింగ్ టు గాడ్. దేవుడిచ్చింది కాదు, మనమే సెల్ఫ్ విల్, ఫ్రీ విల్, స్వచిత్తంతో మనమే సమర్పించాల్సిన హృదయపూర్వక అర్పణలు అన్నమాట ఇవి. అవి ఎంతగా ఉండాలంటే అవే దేవుని ఎదుట దైవ దీవెనకు కారణంగా మారతాయి. కనుక అనేకులు సంతోషించాలి. నువ్వు ఎట్లా సంతోషిస్తున్నావు నీలానే దేవునిలో ఇతరులు ఆనందించేటట్లుగా బ్రింగ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు ద టెంపుల్ అది చెప్పాడు. అదే మనకు పెంతెకొస్తు పండుగ. ఇది రెండో పండుగ. ఈ రెండు కూడా స్ప్రింగ్ అంటారు. ఇంగ్లీష్లో స్ప్రింగ్ అనేటువంటి పదం వాడతారు. అంటే జనవరి టు ఏప్రిల్ లోపట ఈ యొక్క పండుగలు వస్తాయి. మీరు చూడండి, ఈ యొక్క ఈస్టర్ మనకు ఈ స్ప్రింగ్లోనే వస్తుంది. ఈస్టర్ పండుగ మనకు స్ప్రింగ్లోనే వస్తుంది. తర్వాత మనకు ఈ 50th డే పెంటెకొస్తు పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి దినం కూడా స్ప్రింగ్లోనే వస్తుంది. ఆ తర్వాత ఆటం అంటారు. కనుక ఇది ఈ ప్రత్యేకమైన మాసం 7వ మాసం. ఈ 7వ మాసంలో 3వ పండుగను ఇంట్రడ్యూస్ చేశాడు. 3వ మాసంలో 3వ పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జాతీయ ప్రాయశ్చిత దినం ప్రధాన యాజకుడు 7వ నెల 10వ తారీఖున చేస్తాడు. 7వ నెల ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖున జాతీయ ప్రాయశ్చిత్త దినం ఇశ్రాయేలులో జరుగుతుంది. అది ఆ దినాన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి కోడెల యొక్క రక్తం తీసుకుని వెళ్ళి ప్రజల కొరకు తన కొరకు ప్రోక్షించుకుంటాడు. ఆ తర్వాత అప్పుడు వారు 7 దినాలు వాళ్ళు పర్ణశాలలు పండుగ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఈ పర్ణశాలల పండుగ? ఇండ్లున్న వాళ్ళు కూడా బూత్స్లోకి రావాలి. గొంగళ్ళు తోటి కర్రలు నుంచోబెట్టి చిన్న చిన్న టెంట్స్లా వేసి అందులో ఉంటారు వారం రోజులు. దాన్నే పర్ణశాలల పండుగ అంటారు, గుడారాల పండుగ అని కూడా అంటారు. దీనిలో ఎందుకు ఉండాలి? ఈ పండుగలో నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి లేవీయులు పరదేశులు తండ్రి లేనివారు తండ్రి విధవరాళ్ళు సంతోషించాలి. నీ దేవుడైన యెహోవా నీ వచ్చుపడంతట్లో నీ పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదించును గనుక నీ యెహోవా ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు 7 దినాల పండుగ చేయాలి. నీవు నిశ్చయంగా ఇందులో ఆనందించాలి. ఎందుకంటే నీ చేతి పనిని బట్టి నీవు కృతజ్ఞతగా ఆనందించాలి. ప్రతి సంవత్సరం 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, 2 వారాల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ, 3 పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ. ఈ 3 పండుగలు కూడా దేవుడు ఏర్పరచుకునేటటువంటి దేవాలయం సియోను, యెరూషలేములో సియోను అని ఉంది. అది దేవాలయం స్థలం. అక్కడికొచ్చి మగవాళ్ళంతా కూడా కనపడాలి. వాళ్ళు ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనపడకూడదు. ఏ పురుషుడు ఒట్టి చేతులతో దేవాలయానికి రాకూడదు. ఇప్పటికీ మనం ఆదివారం ఆరాధనకు వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాం. మనకు సాధ్యమైనంత కానుక తీసుకుని వెళ్తాం. ఒకవేళ డబ్బు లేకపోయినటువంటి వారు ఏదో ఒక ఆహార పదార్థాన్నైనా ముడి పదార్థాన్నైనా తీసుకుని వెళ్తారు.
కనుక కొంచెం బియ్యం కానీ, కోడిగుడ్లు, కొంత కూరగాయలు కూడా దేవాలయంలో సమర్పిస్తారు. వాటిని వేలం వేసి ఆ డబ్బు మందిర నిధిలో చేర్చడం అనేది ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో, క్రిస్టియన్ చర్చెస్లో జరుగుతోంది. కనుక మీరు వట్టి చేతులతో ఏ పురుషుడు కూడా, అంటే కష్టార్జితము పొందుతున్నటువంటి ఏ పురుషుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ కష్టార్జితానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చిన దేవుని సన్నిధిలో వట్టి చేతులతో కనపడకూడదు. దేవుడు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి. నామకా వాస్తే కాదు, ఎట్ల పడితే అట్లా కాదు. శక్తి కొలది అంటే తమ శక్తి కొలది ఇవ్వటం అంటే ఎంత వీలైతే అంతగా ఇవ్వాలి, ఎంత చేయగలిగితే అంతగా చేయాలి. కొరింథీయులకు పౌలు గారు లేఖ రాస్తూ 8వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థులు వారి విరాళాలను గురించి మాట్లాడుతూ అంటాడు, వీరింతగా చేయుదురని మేము అనుకోలేదు, వీరు శక్తికి మించి చేశారు. శక్తి కొలది చేయమని ఓల్డ్ టెస్ట్మెంట్లో చెబితే, న్యూ టెస్ట్మెంట్లో మాసిడోనియన్ చర్చ్ శక్తిని మించి చేశారు. బియాండ్ దేర్ లెవెల్ అండ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ దేర్ వెల్త్. వాళ్ళు అలా చేశారు. అందుకే వారు దేశాలు దీవించబడ్డాయి. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవకులు ఆనందించేటట్లుగా సమర్పించాలి. అత్యధికమైనటువంటి విధానములో శక్తి కొలది సమర్పించండి అని చెప్పాడు. 18వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామాలన్నింట నీ గోత్రాలకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పాటు చేసుకోవాలి. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చాలి. నాయకులు, న్యాయాధిపతులు, జడ్జెస్ అండ్ లీడర్స్. మీరు గమనించారా? ఇక్కడ జ్యుడిషియరీ జడ్జెస్, లీడర్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కలిపి నాయకులు, జ్యుడిషియరీ. ఈ సిస్టమ్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా? 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి శాసన నిర్మాణం, 2 శాసన అమలు, 3 న్యాయ విధానం, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ మూడింటిని కూడా మీరు మీ దేశంలోకి వెళ్ళినాక ఏర్పాటు చేసుకోవాలి. అందుకే పరిపాలించేటువంటి రాజుని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్లో రాజు లెజిస్లేచర్ కింద వస్తే, ఎగ్జిక్యూటివ్ కింద రాజు యొక్క పరివారం వస్తారు, అధికారులు వస్తారు. జడ్జెస్ జ్యుడిషియరీ కింద వస్తారు. కాబట్టి ప్రతి దేశంలో కూడాను రాజుతో పాటు అధికారులతో పాటు న్యాయాధిపతులు. సో కింగ్ అల్టిమేట్గా ఒక జ్యుడిషియరీ సిస్టమ్కి చెందినటువంటి లీగల్ అథారిటీని కూడా ఒకరిని ఏర్పాటు చేసుకుంటారు, ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుంటారు. వారు ప్రతి కేసుని వాళ్ళు పరిశీలన చేసి రాజుకు నివేదిస్తే అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు. ఆ విధంగా జరిగేది. సో ఇక్కడ కూడాను అట్లాంటిదే చెప్పాడు. న్యాయము తీర్చేవారు పక్షపాతముతో న్యాయము తీర్చకూడదు, న్యాయము తప్పకూడదు. తీర్పు తీర్చేటప్పుడు లంచము పుచ్చుకొనకూడదు. లంచము గుడ్డితనం కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. అంటే ఏదైతే సాక్ష్యాలు చెప్పబడ్డాయో వాటికి పెడార్థాలుగా న్యాయమూర్తి భావించి ఆ పెడార్థాన్ని బట్టి తీర్పు తీర్చేస్తాడు. అక్కడ న్యాయం స్థానంలో అన్యాయం జరుగుతుంది కనుక లంచమును గట్టిగా చెప్పాడు. ఇవ్వకూడదు, తీసుకొనకూడదు. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు న్యాయమునే అనుసరించి నడవాలి. ప్రతి ఒక్క పౌరుని యొక్క విధి ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ వాక్ ఉండాలి. అంటే రాజ్యాంగపరమైన నడవడికలు ఉండాలి. ప్రవర్తన నియమావళి రాజ్యాంగబద్ధంగా ఉండాలి. దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి లోబడి మంచి పౌరులుగా జీవించాలి. దేవుని రాజ్యమునకు
ఒక రాజ్యాంగం ఉన్నది బైబిల్. అది అది దానిలో ఉన్నటువంటి నియమావళి ప్రకారం విశ్వాసి జీవించాలి. కనుక బైబిల్లో ఉన్నటువంటి రాజ్యాంగం, దేవుని యొక్క రాజ్యాంగం, ధర్మశాస్త్రం, బైబిల్ ఇట్ సెల్ఫ్, ఈ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనలో అనేక ఆజ్ఞలు ఉన్నవి. అవన్నీ కూడాను లోకపరమైనటువంటి ప్రభుత్వాన్ని దేవుడిచ్చాడు కనుక లోబడమనే చెప్పాయి, తిరగబడమనలేదు. లోకపరమైన ప్రభుత్వం గాడ్స్ కాన్స్టిట్యూషన్కి ఎగెనిస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు లోకస్తుల మాట వినరు క్రైస్తవులు. అక్కడనే క్రైస్తవుల మీద హింస ప్రారంభమయ్యింది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక 21వ వచనం 22వ వచనం బలిపీఠాలను గురించి మాట్లాడాడు. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టే బలిపీఠం సమీపాన ఏ విధమైన వృక్షాన్ని నాటకూడదు, ఎందుకంటే అవి వేర్లు నేలలో కొనసాగుతాయి కనుక బలిపీఠాన్ని పడగొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని అట్లా చేయకూడదు అన్నాడు. దేవతా స్తంభాలను ఏర్పరచకూడదు, విగ్రహాలను దేవుడు ద్వేషిస్తాడు కనుక ఏ స్తంభాలను నిలబెట్టకూడదు అన్నాడు. అంటే విగ్రహ ఆరాధన సంబంధిత ఏ విధమైన ఆనవాళ్ళు కూడా ఆ దేశంలో కనపడటానికి వీల్లేదు. అది స్తంభాలైనా బలిపీఠాలైనా విగ్రహాలైనా ఏమీ కూడా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే వారి మధ్య దేవాలయములో అతి పరిశుద్ధ స్థలంలో మందసము పెట్టి ఆయన సన్నిధిని ఉంచాడు. కరుణాపీఠము మధ్యన ఆయన సింహాసనము నుండి ఆయన తన జనులతో మాట్లాడాడు. దట్ వాజ్ ద ప్రూఫ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఆ ప్రత్యేకమైనటువంటి సంభాషణ ఉన్నది. దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉంది. ఆ తరువాత వారు దేవాలయం కట్టుకున్నారు. దేవాలయము సొలొమోను గారు కట్టాడు కనుక వారి మధ్యన దేవుని సన్నిధి ఉంది కనుక వారికి విగ్రహం అవసరం లేదు. ఇది మనకు అర్థం కావాల్సింది. విగ్రహాలను ఎందుకు క్రిస్టియన్స్ అలౌ చేయరు అని అంటే దేవుడు వారితో ఉన్నప్పుడు ఇక విగ్రహంతో పనేమి. కనుక దేవుణ్ణి విగ్రహంలోనికి మార్చటం దేవునికి ఇష్టం. దేవుణ్ణి ఎరగవలసినటువంటి మానవుడు విగ్రహాన్ని దేవునిగా మలచి విగ్రహాన్ని ఆరాధిస్తే దేవుడు ఎట్లా ఊరుకుంటాడు? ఆయన సహించలేడు. కనుక ఆయన ఉగ్రత విగ్రహారాధికుని మీద నిలిచిందంటాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో బలిపీఠాన్ని గురించిన శ్రద్ధను గురించి మాట్లాడాడు. అలాగే దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధనను గురించిన హెచ్చరిక తెలియజేశాడు. ఈ విధంగా మనం 16వ అధ్యాయంలోని 22 వచనాలు ధ్యానాన్ని ఇక్కడ మనం ముగించుకుందాం.